పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ సభకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వేలాది మంది ప్రజలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా గుంటూరు ఏటుకూరు రోడ్ బైపాస్ లో ప్రధాని సభకు వెళ్లే బస్సులకు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పునర్నిర్మాణాన్ని చారిత్రాత్మక ఘట్టంతో పోల్చారు. ఆంధ్ర ప్రజల ఆకాంక్షల మేరకు నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించి దాని నిర్మాణానికి పూనుకున్నారని గుర్తు చేశారు. అయితే జగన్ ఆడిన 3 రాజధానుల డ్రామా కారణంగా అమరావతి నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయిందన్నారు. తిరిగి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు రబ్బానీ, 19వ డివిజన్ అధ్యక్షులు రాళ్లబండి రామరాజు, రహీం, ఈలు, సయ్యద్, ఆదంషా, తన్నీరు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజు మే 2వ తారీఖు మన అమరావతి పునఃప్రారంభ మహోత్సవానికి అందరం కూడా వెల్లువెత్తున బయలుదేరాము. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి దాదాపుగా 300 బస్సులు, అదేవిధంగా 300 కార్లు మరియు 500 బైకులతో దాదాపుగా 30,000 మంది వెల్లువెత్తున ఈ యొక్క కార్యక్రమానికి హాజరవడం కోసం అందరం కూడా బయలుదేరాము. నరేంద్ర మోడీ గారు వచ్చి దీన్ని పునఃప్రారంభించబోతున్నారు. ఆంధ్ర రాష్ట్ర కళల రాజధాని అయిన అమరావతిని మళ్ళీ ప్రారంభించుకుంటున్నాం. చాలా శుభ సందర్భం. గడిచిన 5 ఏళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ని ఎలా నిర్వీర్యం చేశారో మనం గత పాలకుల్ని చూసాము. మరి ఇప్పుడు మనకి నిబద్ధతతో ఈ కూటమి నాయకత్వం మొత్తం కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో అద్భుతమైన రాజధాని, ప్రపంచంలోనే ధీటుగా ఉండే ఒక రాజధానిని నిర్మించుకోవడానికి తొలి అడుగు వేస్తూ ఉన్నాము. దానికి అందరం కూడా సంసిద్ధమయ్యి వెల్లువెత్తున బయలుదేరడం జరిగింది. గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో 20 డివిజన్ల నుంచి చాలా ఎత్తున ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకోవడానికి బయలుదేరుతున్నాము. మా గల్లా మాధవి గారు దాదాపుగా 30,000 పైచినుకు జనాభాని సమీకరించి సభా ప్రాంగణానికి తీసుకెళ్ళడానికి సన్నాహాలు సంసిద్ధం చేశారు. అన్ని విధాలుగా వచ్చిన వాళ్ళందరికీ సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మాకు 20 డివిజన్ల నుంచి మాకు కావాల్సిన అన్ని సౌకర్యాలు మా గల్లా మాధవి మేడం గారు, మా ఎమ్మెల్యే గారు అన్ని విధాలు దగ్గరుండి చూసుకొని మాకు సహాయ సహకారాలు అందించారు. ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం అయినా కానీ మా పార్టీ ప్రోగ్రాం లాగా ఒక పండగ వాతావరణం లాగా మా మేడం గారు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోనే ఒక బెస్ట్ నియోజకవర్గంగా నిలబెట్టాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ అభివృద్ధి అన్నిటిలోనూ గల్లా మాధవి గారు చాలా ముందుండి అన్ని విధాలుగా కార్యకర్తలకి, నాయకులకి సహాయ సహకారాలు అందిస్తున్నారు కూడా. మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అన్ని విధాలుగా అందిస్తున్నారు. మా డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ప్రధానమైన రోడ్లు కానివ్వండి, మా డివిజన్ల పరిధిలో ఉన్నటువంటి ఏదైనా సమస్యలు ఉన్నా కానీ చెప్పిన వెంటనే ఆమె మాకు సహకారం అందించి అధికారులతో మాట్లాడి ఎమ్మటినే సమస్యల్ని తుదముట్టిచ్చేస్తున్నారు. ఇటువంటి ఎమ్మెల్యేని ఇప్పుడు దాకా మేము చూడలేదు. అటువంటి ఎమ్మెల్యేని ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము గొప్పగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ ఎమ్మెల్యే గారు దాదాపుగా మా గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఇంకో 20 సంవత్సరాలు కూడా ఇటువంటి ఎమ్మెల్యేని మాకు అందించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున 20 డివిజన్ తరఫున మేము ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కోరుకుంటున్నాము. అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు పునఃప్రారంభించడానికై మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు అమరావతికి విచ్చేస్తున్నారు. ఇందులో భాగంగా మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీమతి గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో సుమారు 800కి పైగా బస్సులు మరియు కార్లు మరియు బైకు యాత్రలతో దిగ్విజయంగా అమరావతి ప్రారంభోత్సవానికి అందరూ బయలుదేరే కార్యకర్తలు మొత్తం వెళ్తున్నాము. ఇందులో భాగంగా మా 19వ డివిజన్లో సుమారు 30 బస్సుల దాకా పెట్టి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము కూడా అమరావతి రాజధాని ప్రారంభోత్సవానికి వెళ్తున్నాము. అమరావతి దిగ్విజయంగా సాగాలని, అమరావతి శాశ్వత రాజధాని కావాలని
చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై కూటమి, జై బీజేపీ, జై జనసేన.